హలో నమస్తే. ఈరోజు మన షోలో వాళ్ళ షో టైం గురించి మాట్లాడడానికి మనతో పాటు సూపర్ యాక్టర్స్ ఉన్నారు. మనందరి ఫేవరెట్ అండ్ సూపర్ న్యాచురల్ వర్సటైల్ యాక్టర్ నరేష్ గారు. ఆయన ఎవర్ గ్రీన్ ఎవర్ యాక్టివ్. సో ఆయన ఉన్నారు. అండ్ ఈ మధ్య రీసెంట్గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు. లాస్ట్ వీక్ అంతా ఫుల్ హల్చల్ చేశారు నవీన్ చంద్ర గారు. అండ్ పొలిమేర లాంటి మూవీతో చాలా చాలా ఫేమస్ అయిపోయారు. అండ్ తన ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్న కామాక్షి భాస్కర్లో ఉన్నారు. సో వాళ్ళ షో టైం గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మా, హౌ ఆర్ యు? చాలా బాగుంది. I like that word, evergreen, ever active. Yeah, that is true. 100% true. సో ఎలా ఉన్నారు అందరు మీరు? చాలా సెలబ్రేటింగ్ ది ఆర్గానిక్ సక్సెస్ ఆఫ్ ది ట్రైలర్ ఆఫ్ షో టైమ్ రిలీజింగ్ ఆన్ July 4th. రియల్లీ సెలబ్రేటింగ్. కానీ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అంటే ఇప్పటివరకు ఇలాంటి కొంచెం థ్రిల్లర్స్ ఇలాంటివి చూసాం, కానీ ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. ఈ థ్రిల్లర్, ఇలాంటి థ్రిల్లర్ మీరు చూసుంటారు. అంటే థ్రిల్లర్స్ చాలా చూసాం, కానీ అదే ట్రైలర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చింది. లోపల ఒక ఏమంటారు, ఒక టెన్షన్ అలాంటిది బాగా క్రియేట్ చేశారు. సో ట్రైలర్తోనే ఇంకా మూవీ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే ఖచ్చితంగా. సో మీది నరేష్ గారు, బేసిక్గా మీ క్యారెక్టర్ అంటే ఒక కామెడీ, ఒక సీరియస్, చాలా చాలా యాంగిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంతకు ముందు చూసిన వాటితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే మా జనరల్గా ఏంటంటే ఈ సినిమాలో ఓవరాల్గా ప్రతి క్యారెక్టర్ కూడా ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ప్రతి మనిషిలో ఉన్న భయం, ప్రతి మనిషిలో ఉన్నటువంటి వీక్నెస్, ప్రతి మనిషిలో తెచ్చుకునే ధైర్యం అన్ని క్యారెక్టర్స్లోకి వస్తుంది. నా క్యారెక్టర్ వరకు ఫస్ట్ టైం నేను యాక్చువల్ ఆల్మోస్ట్ లాయర్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టైప్ లాయర్ క్యారెక్టర్ ఎక్కడన్నా చూసుంటే, ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నామన్నాను, అందులో సీఎం క్యారెక్టర్ చేశాను. అలాంటి సీఎం ఎక్కడ చూసుంటారు. సరే, అది ఒక పక్కన. ఇది ఎక్స్ట్రీమ్ ఆల్టర్నేటివ్, అంటే అదర్ సైడ్. ఇలాంటి లాయర్ క్యారెక్టర్ ఎక్కడన్నా చూసుంటే, ఇంతకుముందు అది కూడా చెప్పాను, 10,000 నేను గిఫ్ట్ పంపిస్తానని. ఎక్కడైనా చూసితే చెప్పానండి. అంటే ఎక్కడ కామెడీ చేసినట్టు ఉండదు, బట్ ఆ క్యారెక్టర్స్లో ఉన్న ప్రెషర్లోంచి వచ్చే కామెడీ ఉంది. ఈ క్యారెక్టర్ బాగా పోర్ట్రే చేసింది. అది బాగా, అంటే మదన్కి ఫస్ట్ క్రెడిట్ అమ్మా. అదే ఇందాక నవీన్ కూడా చెప్తున్నారు వేరే ఇంటర్వ్యూలో. ఒక డైరెక్టరు ఒక స్క్రిప్ట్ని ఎలా తయారు చేస్తారు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, దానికి కరెక్ట్ యాక్టర్స్ కావాలి. నాకు ఇది చెప్పినప్పుడు ఫుల్ బిజీలో ఉన్నా. అప్పటికి 5 సినిమాలు 6 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. చెప్పి ఈ సినిమా చేస్తున్నాం, ఎట్లా చేస్తున్నాం నాకు తెలియదు, లేట్ అయితే లేటు, నైట్ అయితే నైట్ ఫినిష్ చేస్తున్నాను ఈ సినిమాని. నేను ఒప్పుకున్న సినిమా ఇది. చాలా ఇష్టపడిన క్యారెక్టర్ నాది. అదే సార్, అంటే మీ ఎక్కడ ట్రైలర్లో మీరు నల్ల కోట్ వేసుకొని అలా కనిపించలేదు కదా, అదే కదా హైలైట్. కానీ ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చారు. ఇప్పుడు బ్లాక్ షర్ట్ అందుకనే వేసుకున్నాను, ఎందుకంటే ఎక్కడో ఒక చోట్ల లాయర్ బ్లాక్ వేసుకోవాలి కదా. ఈ క్యారెక్టర్ అదే చెప్పాను కదా, ఎక్కడ నల్లకోటుతో కనపడి పెట్టు. ఒక లాయర్ అంటే నల్లకోట్లో కనపడాలి కదా, కనపడ్డు. అదే ఫస్ట్ హైలైట్. కానీ లాయర్ కాకపోతే ఏంటంటే అదే చెప్తుంది మండి, అంతకంటే రివీల్ చేయకూడదు. అసలు విచిత్రమైన, అంటే ప్రతి వాళ్ళల్లో భయం ఉంటుంది, ప్రతి వాళ్ళల్లో భయస్థులు ఉంటాడు, వీక్నెస్లు ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్ పర్సనల్గా ఉన్నటువంటి పెళ్ళి కానీ ఒక లాయర్ ఈ వయసులో. సో అది నాది, దట్ ఇస్ ది. బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్, ఈ స్క్రిప్ట్ ఉంది, ఈ క్యారెక్టర్ విన్నప్పుడు డైరెక్టర్ ఇక్కడే కూర్చొని చెప్పాడు నాకు. 1 day ఫుల్ కూర్చున్నాం. అసలు దీనికి వేరే యాస ఏమన్నా పెడదామా, మాండలికం పెడదామా, ఇంకెలా పెడదాం, హెయిర్ ఎలా చేద్దాం, ఎంత డిస్కస్ చేసి అసలు ఏమొద్దు, ఎలా ఉంటే అలాగే రావాలంటే రండి అన్నాడు. అలా చేద్దామన్న మదన్కి. సో అలా ఈ క్యారెక్టర్ ఫిక్స్ అయింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది యూనిట్, మదన్ గారు కానీ, అనిల్ శుక్ర గారు కానీ, స్కైలైన్ ఫిల్మ్స్ మూవీస్ కానీ, అందరు మా ప్రొడ్యూసర్స్కి అందరికి కూడా ఐఎమ్ వెరీ థ్రిల్ టు డూ దిస్ క్యారెక్టర్. అండ్ ఈ సినిమా ట్రైలర్ సక్సెస్, మళ్ళీ చెప్తున్నా, ఆర్గానిక్ 1 million views వచ్చింది. ఇది మా సెలబ్రేషన్ మూడ్ ఇవాళ. ఓకే, తెలుస్తుంది మేము మీ అందరిని చూస్తుంటే. అండ్ కామాక్షి అంటే ఇప్పుడిప్పుడే కొన్ని మూవీస్ చేసి ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంటున్న టైంలో, అంటే పెళ్ళయి 2 పిల్లల తల్లిలాగా ఇలా చేయడానికి, అంటే స్టోరీ విన్న వెంటనే ఇలా చేయమన్నప్పుడు మీకేమనిపించింది?
అంటే ఇలాంటి క్యారెక్టర్ ఇద్దరు ఒకళ్ళేనా సారీ ఓకే ఓకే సారీ నేను అనుకున్నాను అంటే ఒక్కరే కదా అదే మా పాప మెడలో చైన్ అన్నప్పుడు ఒకళ్ళు అనుకున్నా సర్లే జనరల్గా అన్నట్టు రెండు అనేసాను ఓకే చెప్పండి. అదే మీకు క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే వెంటనే పెళ్ళయ్యి ఒక పాప ఇదంతా విన్నప్పుడు ఏది మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? అంటే పెళ్ళయి ఒక పాప అనేది అసలు నా మైండ్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఆడియన్స్గా అంటే మనం హీరోయిన్స్ అంటే ఒకలా చూడడం అందుకే అలవాటు పడిపోయాము. బట్ నాకు పర్సనల్గా యంగ్స్టర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నోళ్ళు ఒక రష్ ఉంటుంది కదా, మనం ఏమైనా చేసేస్తాం, మనం తోపులు మనకన్నా ఎవరు లేరని. బట్ వాళ్ళని పెంచుతున్న పేరెంట్స్ అసలైన హీరోస్ అని నా ఫీలింగ్. సో వాళ్ళని హీరోయిక్గా చూపించే స్టోరీస్ చాలా తక్కువ వస్తాయి. సో ఈ ఫిలింలో పేరెంట్స్ వాళ్ళ డాటర్ని ఆర్ ఫ్యామిలీని సేవ్ చేసుకోవాలన్న తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఫ్రేమ్లో, ఎవ్రీ సీన్లో. సో దట్ ఈస్ వాట్ ఐ గాట్ కనెక్టెడ్ టు. ఓకే, ఒక్క నైట్లో జరిగే ఒక ఈవెంట్ వల్ల వాళ్ళలో అన్ని ఎమోషన్స్ వస్తాయి, భయం, కన్ఫ్యూజన్, ఏం చేయాలి, టెన్షన్. సో దట్ మల్టిపుల్ ఎమోషన్స్ అండ్ లవ్ బిట్వీన్ శాంతి అండ్ సూర్య. సో అవి నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి సార్ చెప్పినప్పుడు. అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కామిక్ రిలీఫ్ త్రూ అవర్ పెయిన్. సో మేము అక్కడ టెన్షన్ పడుతూ ఉంటే ఆడియన్స్ నవ్వుతూ ఉంటారు. సో అది నాకు బాగా అనిపించింది. అంతటి కారణం ఆయనే. వరదరాజులు ఇక్కడ నేను ఎట్లా అవుతానంటే నేను కారకుడిని కాను, నేను కార్యాన్ని సాధిస్తాను. కారకులు వెళ్ళే అంతా మీరు చేసి పాప మా ఆయన మీద అంటే ట్రైలర్ చూస్తే ఆల్రెడీ అర్థమైంది మీ ఇద్దరు ఏదో చేసి పాప మా ఆయన అలా అనడం తప్పు కదా సార్. నేను మీకే సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఏంటంటే అమ్మా ట్రెండ్ చాలా మారిపోయింది. అంటే కొత్తదనం సినిమా కొత్త ఏం కాదు, సినిమా ఎప్పుడు కొత్తదనమే కోరుకుంటుంది. కాకపోతే ఒక 10 years ఒక జనరేషన్ గ్యాప్, కొత్త జనరేషన్ డైరెక్టర్స్ అవుతుంటారు, కొత్త ఆడియన్స్ వస్తుంటారు, ఈ ఆడియన్స్ నుంచి డైరెక్టర్స్ వస్తారు. సో ఏమవుతుందంటే జనరల్గా ఇవాళ చాలామంది డక్కా ముక్కలు తిని పెద్ద పెద్ద వాళ్ళు క్వశ్చన్ మార్కులు ఎందుకు వేసుకుంటున్నారంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ఫార్మాట్ ఆఫ్ సినిమా. కొత్తదనం మళ్ళీ కోరుకుంటున్నారు, కొత్త ఫార్మాట్ కోరుకుంటున్నారు, తర్వాత ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఇవన్నీ కలిపిందే ఇవాళ షో టైం. సింపుల్గా చెప్పాలంటే ఇన్ మై వర్డ్స్ అంటే ఎయిదర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పుష్ప ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ షో టైమ్ ఆర్ కోర్ట్, ఏదో ఒకటి రియలిస్టిక్ క్యారెక్టర్స్తో, ఈ క్యారెక్టర్ని ఎక్కడో చూసేమో అనిపించే క్యారెక్టర్స్తో, ప్రతి క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టరు. రెండోది ప్రతి వాళ్ళల్లో ఉన్న భయం దాంట్లోంచి నవ్వు తెస్తే ఆటోమేటిక్ సైకలాజికల్ నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఉన్న ఫన్ అది. నవీన్ గారు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆడియన్స్. ఎందుకు గ్యాప్ ఇవ్వాలి? ఎందుకు ఆడియన్స్ రెడీ ఉన్నారు. అవునా? ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ కావాలి ఏ రూపంలో వచ్చినా. అంటే ఒక పక్క రీ రిలీజ్, ఒక పక్క మీ మూవీస్ కంటిన్యూ. నేనే లాస్ట్ 2-3 months లో ఇది 4th time అనుకుంటా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. సో కొంచెం అంటే దీనికి నేను ఇంటర్ఫేర్ అవుతాను. మన గ్యాప్ కోరక్కర జనమే గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇవ్వకుండా ఇస్తున్నారంటే అతనికి పెరుగుతున్నటువంటి ఫాలోయింగ్ అనుకోవాలి. మొన్న ట్రైలర్లో చూస్తే నిజంగా వెనకాల మెసేజెస్ జనరల్గా చూడండి ఎక్కువ, ఎంతమంది కంగ్రాచులేట్ చేస్తూ విష్ చేస్తూ, అంటే పర్సనల్గా ఒక ఇమేజ్ ఉంటుంది, స్క్రీన్ మీద ఇతన్ని ఎక్కువ చూడాలని ఉంటుంది. సో హీ ఈజ్ రైజింగ్ నౌ. సో ఇట్ ఈస్ అ రైట్ టైం, ఎక్కువ కనపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. అండ్ అంటే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, జనరల్గా మిమ్మల్ని ఎవరన్నా చూసిన వెంటనే అందాల రాక్షసి అని మాట్లాడతారు, కానీ నాకు మీరు కొన్ని క్యారెక్టర్స్లో చాలా సీరియస్, మంత్ ఆఫ్ మధు ఇలాంటి క్యారెక్టర్స్లో ఒకసారి సడన్గా అరుస్తారు, అలాంటి ఇంపాక్ట్ అనిపిస్తుంది. అంటే అలాంటి ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఇందులో అది పక్కకు పెట్టేసి చాలా ఒక మిడిల్ క్లాస్ ఏమంటారు హస్బెండ్ ఎలా ఉంటారు, సో అలా నార్మలైజ్ అయిపోయారు. ఇందులో ఇంకా ఏమైనా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయా? ఈ సినిమానే మొత్తం షేడ్సే. సినిమా మీలో ఉన్న మొత్తం షేడ్స్ అన్ని నా ఒక్కడిదే కాదు, ప్రతి క్యారెక్టర్కి షేడ్స్ ఉంటుంది. అంటే కథ స్క్రిప్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఆ ఎడ్రినల్ రష్ ఉంటుంది, ఆ టైం లైన్ పరిగెడుతున్న ఆ ఫీల్ ఉంటుంది, ఏం జరగబోతుంది, ఏం చేస్తారు, ఎలా సాల్వ్ అవుతుంది. అంటే మా ఇద్దరి కష్టాన్ని చాలా ఇష్టంగా చూస్తారు సినిమాలో. సో రాసిన విధానం, తీసిన విధానం,
కాస్టింగ్ చేసిన ఆర్టిస్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక కథకి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఫాల్ ఇన్ ప్లేస్. సినిమా చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఏ థ్రిల్లర్ అయినా ఖచ్చితంగా ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటేనే ఆ థ్రిల్లర్ని జనాలు లైక్ చేస్తారు. ఈ థ్రిల్లర్లో మేము చాలా వెరైటీగా, అంటే సైకలాజికల్ రివర్స్గా వచ్చాం మేము. థ్రిల్లర్ అంటేనే యూజువల్లీ మీరు ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్లో మీరు ఎక్కడైనా బ్లడ్ చూసారా, ఎవరైనా చంపడం చూసారా, ఎవరైనా కొట్టడం, బూతు మాట్లాడడం, లేకపోతే ఏదైనా వాయిలెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు. ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ వేర్ మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూసే థ్రిల్లర్ ఇది. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆల్ ది క్యారెక్టర్స్ విల్ రెజొనేట్ అండ్ యూ విల్ టేక్ ఆల్ ది క్యారెక్టర్స్ హోమ్. అండ్ అంటే మీరు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో ట్రైలర్లో చూస్తున్నప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనిపించింది. అవునా? ఓకే, అయితే ఆ క్యారెక్టర్లో ఉన్నాను ఇంకా. అంటే ఎక్కడన్నా నవీన్ చంద్రకి అందులో ఉన్న సూర్యకి ఎక్కడన్నా చాలా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయి? క్యారెక్టర్ సిమిలారిటీస్ ఏం లేదండి, బట్ ఒక సిమిలారిటీ ఉంది. ఫ్యామిలీ విషయానికి ఎవరు వచ్చినా, ఎలాంటి వ్యక్తి అయినా ఫ్యామిలీ కోసం నిలబడతారు. అది పెద్ద ఇష్యూ అయినా, చిన్న ఇష్యూ అయినా, ఎలాంటి ఇష్యూ అయినా, బికాస్ ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ కమ్స్ ఫ్యామిలీ. సో అలాంటి క్యారెక్టరే పోర్ట్రే చేసిన. రియల్ లైఫ్లో కూడా నేను అంతే. ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ అంటే ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో అలాంటి ఒక కథ వచ్చింది. అండ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారు. సో కలిసి డిస్కస్ చేసి చేసుకోవడానికి. అండ్ ఆ క్యారెక్టర్ చాలా అంత క్లోజ్ ఏం కాదు నా రియల్ లైఫ్కి, బట్ సమ్వేర్ కొన్ని షేడ్స్ ఉన్నాయి. నా రియల్ లైఫ్ షేడ్స్ కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ. సో ప్రతి ఒక్కళ్ళలో ఒక ఫ్యామిలీ మ్యాన్ ఉంటారు కాబట్టి మీలో ఫ్యామిలీ మ్యాన్ ఈ మూవీతో ఇంకొంచెం ఎక్కువ బయట. కరెక్ట్ సార్. అంటే మీరు చాలామంది డైరెక్టర్స్తో పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఏ డైరెక్టర్ అన్నా మీ దగ్గరికి స్టోరీ చెప్పడానికి వస్తే వాళ్ళల్లో మీరేం అబ్జర్వ్ చేస్తారు? నేను ఒకటే చెప్తానమ్మా, ఇవాళ నేను ఎంత యంగ్గా, ఎంత ఫాస్ట్ పేస్లో నా సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయంటే కేవలం ఐ థ్యాంక్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్. అఫ్కోర్స్ సీనియర్స్తో చేస్తున్నాయి కాదంటే, బట్ నన్ను సెకండ్ ఇన్నింగ్ నిలబెట్టిన వాళ్ళు యూత్, యంగ్ డైరెక్టర్స్, రైటర్స్. కాబట్టి నా దగ్గర వచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళే వస్తారు. అందరినీ కంఫర్టబుల్గా పెడతాను. ఒక 40 డేస్లో యూ వోంట్ బిలీవ్ 19 కథలు విన్నాను. ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే ఒక కథ అలా ఉంది. తెలుగు ఇండస్ట్రీ బాగుంది, ఎగురుతుంది పైకి. దాంతోపాటు నేను ఎగురుతున్నాను. వీఆర్ ఆల్ బిజీ. ఇప్పుడు గ్యాప్ ఇవ్వడం నువ్వే అడిగావు కదా. సో నా అదృష్టం ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నారమ్మా. కాబట్టి అది అబ్జర్వ్ చేస్తున్నాను. అందుకనే నాతో ఆల్మోస్ట్ వచ్చే డైరెక్టర్స్ అంతా కూడా మంచి స్క్రిప్ట్స్తో వస్తున్నారు. ఈ స్క్రిప్ట్ కూడా అటువంటిదే. నాకు ఇది చెప్పిన తర్వాత డేట్లు లేవు కదా అనేది ఒకటే క్వశ్చన్ వచ్చింది. కానీ దాన్ని దాటొచ్చు. సామజవర్గంలో ఇలాగే చేశాం, డే అండ్ నైట్, ఎక్కడెక్కడ గ్యాప్ వస్తే అలాగా. ఈ సినిమా అలాగే, థ్యాంక్స్ టు ఆల్ మై యాక్టర్స్ అండ్ దేర్ సపోర్ట్. ఎలా చేసాం, ఎలా ఫినిష్ చేసామో ఆ మూడ్లో ఉన్నాం అందరం కూడా. ఆ సినిమా చేస్తున్న ప్రతి సీను కూడా, అంటే ఒక ఇల్లు మొత్తం కలిపితే ఇంత ఉన్న ఇల్లులో 3 క్యారెక్టర్స్, నవీన్ది, అమ్మాయిది, నాది, పాపది కాకుండా ఇంకో 10 క్యారెక్టర్లు ఉన్నాయి, ప్లస్ యూనిట్. అంటే ఈ సినిమా ఉన్న స్క్రిప్ట్లో ఉన్న దమ్మదమ్మ. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళు దే పర్ఫార్మ్, మీనింగ్ టు ది స్క్రిప్ట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఎంత బాగా రాశారో అంత బాగా తీశారు, అంత బాగా చేశారు అందరూ. వెన్ వి కేమ్ అవుట్ లాస్ట్ రోజు, నవీన్ నేను వర్క్ చేస్తున్నాము, నైట్ 12 గంటలకు 1 గంటకు అయింది సీన్. ఆల్రెడీ తూగిపోతున్నా నిద్ర. బట్ ఆ సీన్ వచ్చేటప్పటికి దమ్ము వచ్చేది బయటికి, అంటే చేయాలి ఇది అని. ఆ విల్, ఆ పవర్ ఈ స్క్రిప్ట్ని నిలబెట్టింది, సినిమా నిలబెట్టింది. ఈ ట్రైలర్ వస్తే ఫస్ట్ మాకు కొట్టిన సెలబ్రేషన్ అదే. అంటే ఆర్గానిక్గా 1 మిలియన్ వ్యూస్ టచ్ చేసిన చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మనమ్మా. ఏది ఆడుతుందో, ఏది బాగుందంటారో అదే మంచి సినిమా. మంచి సినిమా, చెత్త సినిమా అన్నీ బాగుండాలని తీస్తాం.
ఇది ఖచ్చితంగా మంచి సినిమాగా ప్రతి వాళ్ళు లైక్ చేస్తారు. థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ప్రతిసారి ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ చెప్తున్నారు, డోంట్ మిస్ ఇట్ ఇఫ్ యూ వాంట్ గుడ్ డేట్. అంటే ఓ సినిమా అంటేనమ్మా నేను అనేది ఏంటంటే హాయిగా నేను ఒక పెగ్గు పెట్టుకుని నా టీవీ ముందు కూర్చుని నేను చూడడం అది ఒక పద్ధతి. ఇలాంటి సినిమా థియేటర్లో 1000 మంది మధ్యలో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూస్తే దాని థ్రిల్ వేరే బయటకు వచ్చేటప్పుడు. ఆ ఎక్స్పీరియన్స్ కోరుకుండానే కోరుతున్నాను ఈ సినిమాలో. సార్ అంటే నవీన్ గారిని చూసినప్పుడు ఆ న్యాచురాలిటీ యాక్టింగ్లో చాలా కనిపిస్తుంది. అండ్ అంటే మీకు ఎక్కడన్నా మీ యంగ్ డేస్లో నవీన్ గారికి మీకు సిమిలారిటీస్ ఏమైనా తెలిసాయి అనిపించిందా? ఎస్ అమ్మా. నేను ఫస్ట్ నేను సినిమాకి వచ్చినప్పుడు కూడా హీరోగానే వచ్చాను. ఇప్పుడు 52 ఏళ్ళైంది హీరోగా చేస్తున్నా, విలన్గా చేస్తున్నా, లీడ్ రోల్స్ చేస్తున్నా, కీ రోల్ చేస్తున్నా, ఫాదర్ రోల్ అన్నీ చేస్తున్నా. బేసిక్గా యాక్టర్ అమ్మ. స్టార్డమ్ వచ్చిపోతుంటుంది, యాక్టర్ నిలబడతాడు. యూ టేక్ ఇట్ ఇన్ ద హిస్టరీ. నేను ఎప్పుడు అదే కోరుకున్నా. నా రోల్స్ మీరు చూస్తే 4 స్తంభాలాట ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్. శ్రీవారికి ప్రేమలేఖ హిలేరియస్ ఫిల్మ్. చిత్రం బలవిత్రం కొత్తగా ఒక కొత్త రోల్ క్రియేట్ చేసాం. జంబలగడ్డ పంప కొత్త స్క్రిప్ట్. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మీరు తీసుకుంటే నేను చేస్తున్న ఫిల్మ్స్ అలాంటిదే. నవీన్ దగ్గర నేను చూసింది అదేనమ్మా. మీరు హీరో రోల్ ఇవ్వండి, నెగటివ్ రోల్ ఇవ్వండి, ఏ రోల్ ఇవ్వండి, ప్రతి రోల్ ఆ పాత్రలు కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో సూర్య కనిపిస్తాడు, నవీన్ కనపడ్డు. నవీన్ విల్ బీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ టు బీ ఇన్ ద సినిమా. దట్ విల్ బీ హిస్ ఫ్యూచర్. నేను చెప్తున్నా, నా 52 ఏళ్ళ అనుభవంలో చెప్తున్నా. నవీన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే. ఈ క్యారెక్టర్లో చాలా కొత్త షేడ్స్లో కనిపిస్తాడు నవీన్. అండ్ కామాక్షి ఫస్ట్ టైం ఐ వర్క్ విత్ హర్. యాక్చువల్లీ నవీన్ ఇంతకుముందు పనిచేసి ఈ అమ్మాయికి ఈ సినిమాకి ఇది కరెక్ట్ అని డైరెక్టర్ చెప్తే షీ కేమ్, హీ విల్ టెల్ అబౌట్ ఇట్. బట్ వాళ్ళిద్దరిని చూస్తే మాత్రం ప్రతి కపుల్ ఎక్కడో చేతులు పట్టుకుంటారు ఇలాగా. అంటే ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. అంత ఎమోషన్ తను కూడా షీ కన్వేడ్ సచ్ బ్యూటిఫుల్లీ దట్ క్యారెక్టర్. సో నవీన్ గురించి దట్స్ ఇట్. హీ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ టైమ్స్ టు కమ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో, యాజ్ వాట్ యూ నేమ్ ఇట్. ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్, నాకు ఫస్ట్ మీ ఇద్దరు ఉంటారని చెప్పినప్పుడు నాకు అసలు ఇంట్రోనే నేను ఒక డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇద్దరు నాకే ఎందుకో మీ ఇద్దరిలో ఎక్కడో ఒక సిమిలారిటీస్ ఉన్నాయని నాకే అనిపించింది. సో అందుకే ఆయన ఈ క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి అంటే మీరు ఏది ఈ మధ్యకాలంలో ఏది చేసినా, అంటే ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు లైలా లాంటి ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టరే కానీ అది అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం. సో మీరు అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టోరీస్? ఇప్పుడు సార్ చెప్పిందే నా స్ట్రాంగ్ బిలీఫ్. యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి మూవీస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ యాక్టర్స్ని నేను చాలా అడ్మైర్ చేసేదాన్ని. అందులో నరేష్ గారు ఉన్నారు ఆ టాప్ 10 లిస్ట్లో. సో ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, సో ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో వాళ్ళు ఎలాంటి రోల్స్ చేసేవాళ్ళు. ఐ మీన్ నేను ఫీమేల్ నేమ్ తీసుకోవడానికి ఎక్కువ మంది లేరు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే అలా రాసేవాళ్ళు కాదు స్క్రిప్ట్స్. ఇప్పుడు వస్తున్నాయి అలాంటి స్క్రిప్ట్స్. సో ఏ రోల్ అయినా చేయాలి, ఇంపాక్ట్ గుర్తుండాలి ఆ రోల్ చేస్తే. ఇప్పుడు సర్చ్ చేసిన రోల్స్ అని మనకి ఈ రోజుకి గుర్తుంటాయి. సో దట్ ఈస్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ అండి. ఇట్స్ నాట్ హీరోయిన్, లేకపోతే నేను వీళ్ళ పక్కనే చేస్తాను, ఇలాంటి బట్టలు వేసుకుంటాను కాదు. ఏది చేసినా కన్విన్సింగ్గా చేయగలుగుతాను, చెయ్యాలి. అందుకు నేను వచ్చాను. నేను ఒక డాక్టర్ అయ్యి ఉండి అది వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను అంటే అది నేను ఒక ఛాలెంజ్లో తీసుకొని వచ్చాను. సో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తేనే నాకు ఆ కిక్ ఉంటుంది. సో యా. అండ్ నవీన్ గారు అంటే మీరు ఇప్పుడు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్కి వెంటనే అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అది ఉండాలి అంటే మీరు ఏం ఫాలో అవుతారు జనరల్గా? డైరెక్టర్ని ఫాలో అవుతాను. డైరెక్టర్ బికాస్ అది వాళ్ళ విజన్, అది వాళ్ళు క్రియేట్ చేసిన విజన్, వాళ్ళు రాసిన విజన్ అది. సో దానికి నేను జస్ట్ రీక్రియేట్ చేయాలి. సో ఎంత డీటెయిలింగ్ దొరుకుతుంది ఆ క్యారెక్టర్ గురించి. ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్కి ఎంత డీటెయిలింగ్ ఇస్తాడో ఆర్టిస్ట్ దాన్ని ఎంత అబ్జర్వ్ చేసి అంత పర్ఫామ్ చేస్తారు. ప్లస్ మాదొక అండర్స్టాండింగ్ ఉంటుంది క్యారెక్టర్ మీద. సో అవి రెండు మిక్స్ చేసి డైరెక్టర్తో మ్యూచువల్గా మాట్లాడుకొని ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాం. సో ఫర్ మీ లైక్ నేను అందరూ నన్ను మంచి యాక్టర్ అంటారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ నేనేమంటా అంటే నేను వర్క్ చేసిన డైరెక్టర్ నన్ను మంచి యాక్టర్గా చేశారు. బికాస్ వాళ్ళు రాసిన పాత్రలు
దానికి ఉన్న నువాన్సెస్ అన్నీ డీటెయిల్గా చెప్పేటప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేసి ఆ స్క్రీన్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఆడియన్స్ దాన్ని రియాక్ట్ అవుతున్నారంటే ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద స్టోరీ అండ్ ద డైరెక్షన్. సో ఐ బిలీవ్ కథ బలం రైటింగ్ ఉంటే నేనే కాదు ఎలాంటి యాక్టర్ అయినా చాలా బాగా చేస్తారు. సో ఇట్స్ ఆల్ థింగ్ ఈజ్ లైక్ యూ నీడ్ టు బి అ గుడ్ లిజనర్ టు అ డైరెక్టర్ అండ్ యూ షుడ్ ఆల్వేస్ డైవ్ ఇన్ టు యువర్ స్క్రిప్ట్ టు నో ఇట్ వెరీ వెల్ అండ్ పర్ఫామ్ అంతే. కానీ అంటే ఎంత పెద్ద యాక్టర్స్కైనా ఇప్పుడు వెంటనే మూవీస్ చేస్తున్నప్పుడు ఆ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరంటే ఆ సెట్స్కి వచ్చే ముందు ఏమన్నా మైండ్ని ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి ఏమన్నా? లేదు, ప్రిపేర్ చేసుకుని వస్తే అంత పాడైపోద్ది. ప్రిపేర్ అవ్వద్దు, జస్ట్ కమ్ బ్లాంక్గా రండి. బికాస్ ఈ కథకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ క్యారెక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే డిస్కస్ చేసుంటాం. షూట్కి వెళ్ళే ముందే మేము ఆల్రెడీ దాన్ని డిస్కస్ చేసి ఉంటాం కదా. సో ఆన్ సెట్స్ వచ్చేటప్పుడు బ్లాంక్గా వస్తాం, బట్ వీ నో హౌ దిస్ క్యారెక్టర్ డీల్స్ విత్ ద స్టోరీ. ఈ స్క్రీన్ ప్లే గురించి మాకు ఐడియా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్ స్క్రీన్ ప్లేలో ఎంత ఇంపార్టెన్స్ తీసుకొస్తుంది కథకు అనేది మనకు తెలిసి ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్స్ అన్ని ముందే చేసి సెట్ మీద బ్లాంక్గా వస్తే యు ఆర్ క్లియర్ వాట్ యు ఆర్ డూయింగ్. ఫ్లెక్సిబుల్ ఆల్సో. అంటే సపోజ్ లైక్ డైరెక్టర్ గారు లైక్ హీ సేస్ వన్ థింగ్, దాన్ని విని ఓకే వ్యాలిడ్ పాయింటే ఇలా మార్చేస్తుంది. నరేష్ సార్ కొన్ని సీన్స్లో నాతో లైక్ వీ హ్యాడ్ అ డిస్కషన్, సార్ నేను ఇలా చేస్తున్నాను సార్, నేను నువ్వు ఇలా చేస్తావా, సో నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా రా. సో ఆ డిస్కషన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు తనతో కామాక్షితో మేము ఎలా అంటే కూర్చొని ఇలా యాక్ట్ చేద్దాం, నేను ఇలా రియాక్షన్ ఇస్తాం అలా ఏం మాట్లాడలేదు. సీన్ డిస్కస్ చేసాం, అక్కడ వెళ్ళిన తర్వాత న్యాచురల్గా ఫ్లోగా వచ్చేసింది. డిస్కస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ సీన్. శాంతి ఎలా అర్థం చేసుకుంటుంది, సూర్య ఎలా అర్థం చేసుకుంటారు. సో దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వెన్ హీ నోస్ వాట్ శాంతి ఇస్ థింకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఈవెంట్, హీ నోస్ వాట్ హీ కెన్ గివ్ ఇన్ దట్ సీన్. అండ్ మా ఇద్దరికి టఫెస్ట్ పార్ట్ అంటే సరే, ఎందుకంటే ఆర్ క్యారెక్టర్ డీల్స్ విత్ మెనీ లేయర్స్, చాలా లేయర్స్ ఉంటాయి మా ఇద్దరు క్యారెక్టర్స్. ఆ స్క్రీన్ ప్లే మొత్తం మేమిద్దరు ఆ క్యారెక్టర్స్తో లైక్ డీల్ చేస్తుండాలి. బట్ సార్ ఎప్పుడైతే సెట్కి వస్తారో ఈ గెట్ సమ్ ఎనర్జీ, ఒక గ్రేట్ ఎనర్జీ తీసుకొస్తారు. వచ్చిన తర్వాత ఎంత ప్రొఫెషనల్ అంటే, కెమెరా ముందు నించుంటే ఎంత ప్రొఫెషనల్ అంటే ఆ ఇంప్రూవైజేషన్స్ ఒకటి ఉంటాయి, అది ఎక్స్పెక్ట్ చేయలేము ఆ టైమింగ్లో. మేమిద్దరు ఇలా ఉంటాం. ఓకే, హీ యాక్ట్ చేస్తుంటారు సడన్గా ఒక ప్రాంప్ట్ అంటే ఒక ఇంప్రూవైజ్ చేస్తారు, చేసిన వెంటనే ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది అనమాట అని. నేను ఇలా ఉంటా సీరియస్గా, నేను కూడా నవ్వేస్తా. ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇంకో టేక్లో అలా వస్తుందా లేదా అని లైక్ నేనైతే అనుకుంటా, ఇంకో టేక్లో ఇలా వస్తుందా లేదా, సరే ట్రై చేద్దాం అంటే. బట్ సార్ అలా ఉండదు. నవ్వేశారా, పర్లేదు, వన్ మోర్ పడలామా, వన్ మోర్ చేద్దామా, అండ్ ఆ వన్ మోర్ టేక్లో ఇంకో ఇంప్రూవైజ్ ఉంటుంది, అక్కడ మేము కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్ ఇస్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ టు బి వెరీ ఫర్గివింగ్. ఆయన చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటా టైరింగ్ వస్తారు. ఇలా వేరే యాక్టర్స్ వల్ల నవ్వడం వల్ల ఇంకా టేక్స్ పెరిగితే చాలా మంది కోపం వస్తుంది. ఇస్ వెరీ ఫర్గివింగ్, వెరీ అండర్స్టాండింగ్. అల్టిమేట్లీ అమ్మా ఎన్ని టేకులు చేసాము, ఎలా చేసామని కాదు, ఆ లాస్ట్ టేక్ ఉంది, ఒకే టేక్, అదే సినిమాలో కనిపించేది. కాబట్టి బేసికలీ ఐఎమ్ ఎ మెథడ్ యాక్టర్. సాఫ్ట్వేర్ లోడ్ చేసినట్టు లోడ్ అయిపోతుంది క్యారెక్టర్. నవీన్కైనా కామాక్షి మాకు అందరూ వీఆర్ ఆల్ మెథడ్ యాక్టర్స్ అంటే తీసుకుంటే, అది లోడ్ అయిన తర్వాత ఆల్రెడీ దానికి హోంవర్క్ స్క్రిప్ట్ వర్క్ అన్నీ ఉంటాయి. సో ప్రతి షాట్కి యాక్చువల్ ఇంప్రవైజేషన్ బెటర్గా వస్తున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ సినిమాలో కలిసినప్పుడు దట్ ఇస్ ద థ్రిల్. మనం చేసాం, ఇంతకంటే రాదేమో అనుకున్న రోజులు మనం ఫెయిల్యూర్, ఇంతకంటే బెటర్గా వస్తుందనే చేయాలి. ఇంకా రానప్పుడు అది ఆగిపోతాం, అది వేరే విషయం. బట్ అల్టిమేట్లీ నవీన్ చెప్పినట్టు ఇట్స్ స్క్రిప్ట్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేసాం ఇవన్నీ కలిపితే ఇట్స్ ఎ కెమిస్ట్రీ. ఈ సినిమాలో బ్యూటీ అదే, క్యారెక్టర్లు ఎంత టెన్షన్లో ఉంటాయో జనాలు అంత నవ్వుతూనే ఉంటారు త్రూ అవుట్. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ ఫిలిం. ట్రైలర్ ఎంత సక్సెస్ అయితే రేపు షో టైం సినిమా ఖచ్చితంగా మౌత్ టాక్ మీద స్ప్రెడ్ అవుతుంది. వీ ఆల్సో రిక్వెస్ట్ ఆన్ జెన్యూన్ గుడ్ రివ్యూస్ టు సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్. అంటే ఈ మూవీ యొక్క యూనిక్ కాన్సెప్ట్, జనరల్గా థ్రిల్లర్స్లో కామెడీ చాలా రేర్గా కనిపిస్తుంది, కానీ బయటకు వచ్చేటప్పటికి నవ్వుకొని వస్తారు అని చెప్తున్నారు.
అదొక యూనిక్ 100%. ఎప్పుడు కూడా మీరు చూడండి, అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన మారుతి గారి ఫస్ట్ ఫిల్మ్ అనేది ప్రేమ కథా చిత్రం. చిత్రం కదా. ఎంత బ్లాక్ బస్టర్ అయింది అది. ఎందుకు? ఇట్ ఈస్ అ థ్రిల్లర్, హారర్, బట్ హిలేరియస్గా నవ్వుతున్నాను. సో చాలా రోజులైంది, అది వేరే, దట్ ఇస్ అ హారర్. థ్రిల్లర్ కాన్సెప్ట్లో ఇటువంటి ఫిలిం రాలేదమ్మా ఇంతవరకు నాకు తెలిసి. ఎందుకంటే హోల్ ఫిలిం రన్, దాని కథ ఓన్లీ 12 hours or 14 hours లోపల జరిగిపోతుంది. దాంట్లో 13 క్యారెక్టర్లు, ఒక చిన్న ఇల్లు. దీంట్లో రకరకాల ఒకళ్ళు పరిచయం. నాకు ఈ క్యారెక్టర్తో పరిచయం లేదు, వీళ్ళు కలిసేవారు, వాళ్ళకి పరిచయం. రాజా రవీంద్రకి మాకు ఎవరికి పరిచయం లేదు, వీళ్ళకి ఒకసారి పరిచయం. కానీ ఇవన్నీ కూడా ఎలా దారి తీసి సెకండ్ హాఫ్ అనేది ఇక రోరింగ్గా ఉంటుంది. నేను చెప్పకూడదు, ఐ మీన్ నేను చెప్తే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది, మేమిద్దరూ ఆ సీన్లో ఉన్నాం సార్తోనే. ఆ సిచ్యువేషన్లో చెప్తున్నా కదా, ఆడియన్స్ అయితే ఖచ్చితంగా దిల్ స్టాండ్ అప్ ఫ్రమ్ ద సీట్. ఒక సీన్లో అయితే నేను చేస్తుంటే బట్టలు ఊడిపోయింది. అయ్యో నాకు తెలియదు, నేను చెప్పను, ఆ తర్వాత చూసుకోండి స్క్రీన్లో. ఆ సీన్ నేను చెప్తున్నా, అది ఊడిపోయిందా లేదా అని కూడా నాకు తెలియదు. అయిపోయిన తర్వాత సార్ అంటున్నాను డైరెక్ట్, అంటే అంత పూరకంలో చేసామన్నమాట. అది స్క్రీన్లో కనిపించింది, హోల్ థింగ్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. అంటే కెమెరా సార్కి మా అందరికి ఇంత దగ్గరలో ఉంటుంది, ఇంత క్లోజ్లో ఆ టెన్షన్ సిచ్యువేషన్లో సార్ ఒక చిన్న నువాన్సెస్ ఇస్తారు. అంటే సారీ, నాట్ లైక్ ట్రయింగ్ టు షో హౌ హీ హాస్ డన్, బట్ ఆ చిన్న నువాన్సెస్ విల్ మేక్ యూ లాఫ్, నాట్ స్మైల్ ఆల్సో, ఇట్ విల్ మేక్ యూ లాఫ్. అండ్ మా క్యారెక్టర్స్ బిహేవియర్స్ కూడా ఆ క్యారెక్టర్ని చూసి మమ్మల్ని చూసినా మీకు నవ్వు వస్తుంది, మా సిచ్యువేషన్ చూసి. బట్ చాలా సీరియస్గా ఇంటెన్స్గా జరుగుతుంటుంది. ఇది వెరీ డిఫరెంట్ ఫార్మాట్. నాకు తెలిసి నేను అందుకనే పర్టికులర్గా ఎంత టైట్లో ఉన్నా ఈ సినిమా చేయాలని నేను ఫ్రాంక్గా చెప్తాను. చాలామంది చిన్న సినిమా పెద్ద సినిమా చోట్ల ఎప్పుడు అది నమ్మను కూడా. ఏది ఆడితే అదే పెద్ద సినిమా, ఏది బాగుంటే అదే మంచి సినిమా. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఈ ఫిల్మ్కి నేను చెప్తున్నాను గ్యారంటీగా ఉంది. ఎంత పెద్ద హిట్ అనే తర్వాత కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హిట్, అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు entertain all the 2 hours 5 minutes. What is the run of the film? 2 hours 4 minutes. 2 hours 4 minutes ఖచ్చితంగా కూర్చున్న వాళ్ళు వెనక్కి వెళ్తున్నప్పుడు ఒక హ్యూమర్ హ్యాంగ్ ఓవర్లో, ఒక మంచి హ్యాంగ్ ఓవర్లో వెళ్తారు ఇంటికి. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్తో అయితే వెళ్తారు. ఎస్. అండ్ నవీన్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. నేను ఇంట్రోలో చెప్పినట్టు లాస్ట్ వీక్ అంతా మీరే ట్రెండింగ్లో ఉన్నారు. అంటే ఆ మూవీ చూస్తున్నప్పుడు ఎందుకు మీరు ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోయి థియేటర్లో దానికే మీరు ట్రెండింగ్? అది నా మూమెంట్. అది అంటే మళ్ళీ నా ఏ సినిమా రిలీజ్ అవుతుందో నాకు తెలియదు. బికాస్ నాకుండే ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ ఫిలిం వేర్ పీపుల్ వేర్ వాంటెడ్ టు సీ రీరిలీజ్. అండ్ నేను కూడా ఆ క్యారెక్టర్ చూసాను, నేను చేసిన క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఫిలిం తెలీదు, ఆ స్క్రీన్లో నేను చూసుకుంటాను, పూనకం వచ్చేసింది. దట్ ఈస్ మై మూమెంట్ వేర్ ఐ ఫెల్ట్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ థింగ్. కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది రెస్పాన్స్ కోసం చేయలేదు, వీడియో క్యాప్చర్. మీరు చేసిన మూవీ కి చాలా మంచి రెస్పాన్స్. నేను థియేటర్లో ఉన్నట్టు మర్చిపోయాను నేను. ఓకే, అప్పుడు దాకా ఉన్నా, బట్ ఆ సాంగ్ రాగానే, ఏ మంత్రమో సాంగ్ రాగానే తెలియదు నాకు ఏమైందో. ఐ జస్ట్ ఫర్గాట్. మీరు చేసిన దానికి రెస్పాన్స్ వచ్చింది. మూవీకి రిలీజ్ కి చాలా మంచి రెస్పాన్స్, సూపర్ రెస్పాన్స్. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. అంటే మీరు నమ్మరు, లైక్ నేనేమనుకున్నా 13 years బ్యాక్ చూస్తున్న వాళ్ళే మళ్ళీ వచ్చి చూస్తారేమో నేను అనుకున్నా. లేదు, కొత్త లైక్ ఆల్మోస్ట్ లైక్ కొత్త కాలేజ్ స్టూడెంట్స్ అందరూ. ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా అందరికి బాగా నోటెడ్ ఉంటాయి. ఎస్, అండ్ ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు ఇంకొక 50 years కంటిన్యూ చేయండి సార్. ఇంతే ఎవర్ గ్రీన్ గా, ఎవర్ ఎనర్జెటిక్ గా ఉండాలి. అండ్ మీరు తెలుగు అమ్మాయి ఎలాగూ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసేసారు కాబట్టి ఇంకా మంచి మంచి మూవీస్, మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి. నేను ఒకటి చెప్తానండి, అంటే జస్ట్ ఇట్స్ నాట్ తను ఉన్నారనేసి పక్కన ఉన్నారనేసి ఫ్లాటరింగ్ కాదు. నేను తనతో వర్క్ చేసేటప్పుడు, ఈ సినిమా పర్టికులర్గా వర్క్ చేసేటప్పుడు, ఆబ్వియస్లీ ఒక యాక్టర్కి వాట్ అదర్ యాక్టర్ గివ్స్ హీ రిసీవ్స్, వాట్ దిస్ యాక్టర్ గివ్స్ అండ్ దట్ యాక్టర్ రిసీవ్స్. అప్పుడే ఆ సీన్ పండుతుంది అనమాట. సో తనతో వర్క్ చేసేటప్పుడు
శాంతిగా తను లోపల ఏం ఫీల్ అయిందో Correct. అది నేను ఫీల్ అయ్యగలిగాను. నేనేం ఫీల్ అయ్యానో తను ఫీల్ అయ్యాను. ఎక్కడ మేము మెజర్ చేసి ఈ రియాక్షన్ ఇవ్వాలి, లేకపోతే మెజర్ చేసి ఇలా మాట్లాడాలి, నేను ఇలా చూస్తాను కదా. ఎక్కడో వి బోత్ కనెక్టెడ్ టు దోస్ క్యారెక్టర్స్ అండ్ చాలా మ్యూచువల్గా వర్క్ చేసాం. ఈరోజు షీఈస్ క్రియేటింగ్ ఇంపాక్ట్ కదా. కమింగ్ ఇయర్స్లో షీ విల్ బీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్ వాట్ షీ హాస్ డన్ అండ్ ద హోల్ నేషన్ విల్ టాక్ అబౌట్ హర్. ఐ డోంట్ నో ఎందుకు చెప్తున్నానో తెలియదు, నాకు ఫ్యూచర్ తెలియదు, బట్ స్టిల్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ షీల్ బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అండ్ షీల్ బీ వర్కింగ్ ఇన్ గ్రేట్ ఫిల్మ్స్. పైగా అంటే తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల తనకి లాంగ్వేజ్ తెలియడం వల్ల ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ సింక్ చేసుకొని ఉంటుండొచ్చు. లేదా ద వే షీ తన ప్రాసెస్, తన క్యారెక్టర్ని తీసుకొచ్చే అంటే విధానం. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి? యూ ఫీల్ ద క్యారెక్టర్ అండ్ యూ బిహేవ్ ద క్యారెక్టర్, యూ అబ్జార్బ్. షీ హస్ డన్ దట్. నిజంగా ఈ రెండు క్యారెక్టర్స్ కూడా సినిమాలో మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్స్. సరే జనం నవ్వుతుంటారు, అది వేరే. బట్ క్యారెక్టర్స్గా వాళ్ళిద్దరిని చూసినప్పుడు మాత్రం యాక్చువల్లీ దే ఇన్స్పైర్డ్ మీ. నేను ఈ క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాను. ఎలా కనెక్ట్ అవుతాను సినిమా చెప్తుంది. ఈ మూడు క్యారెక్టర్స్ మధ్యలో ఒక బిహేవియర్ ఉంటుంది. ఐమ్ నాట్ సెయింగ్ యాక్టింగ్, బిహేవియర్ నిజంగా అద్భుతంగా. ఇద్దరు కూడా. కామాక్షి ఫస్ట్ టైం ఐమ్ వర్కింగ్, షీ హాస్ అ గ్రేట్ ఫ్యూచర్. నేను చెప్తున్నాను, ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ షీ హస్ గివెన్. వి ఎంజాయ్డ్ థరోలీ అండ్ ద సక్సెస్ ఆఫ్ ద ట్రైలర్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ టుడే. ఇదే ఎంజాయ్మెంట్ రేపు మంచి రివ్యూస్తో మంచి, ఎందుకంటే నేను ఏంటంటే ఏదో కమర్షియల్ ఎలిమెంట్ కోసం లేకపోతే ఏదో సాంగ్ కోసం అలా కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ని రియలిస్టిక్గా తీసిన సినిమా ఇది. మదన్ అనిల్ శంకర్ గారు ఆల్వేస్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, మంచి సినిమా ఇస్తున్నాడు. సో వీ వాంట్ అ గుడ్ వెల్కమ్ ఫ్రమ్ ద ఆడియన్స్. దట్స్ ఇట్. అండ్ వీళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ వింటుంటే మీరు డాక్టర్ ప్రొఫెషన్ వదిలిపెట్టినందుకు నెవర్ ఎవర్ రిగ్రెట్ అని నాకు అనిపించింది. అండ్ మీరైతే నేను ఏదో ఇందాక సరదాగా అన్నాను కానీ గ్యాప్ మాత్రం ఇవ్వకండి, కంటిన్యూస్గా మూవీస్ చేయండి. మీరు కూడా ఆ ఇంపాక్ట్ అలాగే ఉంచండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో July 4th ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.